హాయ్ అండి, బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి జిపిఎల్జీసీని మరి నాడు నేడు ముచ్చట్లు సమాజంలో జరుగుతున్నటువంటి మార్పు చేర్పులను గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము. మరి అదే విధంగా ఒక మంచి మాట అండి ఏంటంటే, నేను ఇందాక చెప్పాను, ది ఎడ్యుకేషన్ ఈజ్ ఏ గ్రేట్ వెపన్ ఇన్ ది వరల్డ్ కదా. చదువు అనే ఆయుధము ప్రపంచంలోనే చాలా గొప్పది, దాన్ని మించిన ఆయుధం లేదండి. కాబట్టి మనము ఈ యొక్క చదువుకి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టయితే మన కుటుంబాలతో పాటు మన సమాజం కూడా డెవలప్ అవుతుంది, ఫిల్టర్ అవుతుంది. అందరూ మరి మంచి సుఖశాంతులతో జీవిస్తారండి. అందుకే ఒక మంచి మాట ఏంటంటే, చదువులో వెలగండి, భగవంతుడు మీలో వెలుగుతాడు. జ్ఞానం వెంబడి మనం నడుస్తే భగవంతుడు మనకు ముందుగా నడుస్తాడు. అందుకే చదువుని మించినటువంటి వెపన్ ఆయుధం లేదు. చూడండి ఏంటి, చదువులో వెలగాలి. చదువులో వెలిగినట్టయితే, చదువు అనేది ఒక వెలుగండి, ఒక ప్రకాశమైనటువంటి వెలుగు మన జీవితాలకు ఇస్తుంది. అర్థమైందా? మన దీపావళి పండుగ నాడు మరి నరకాసురుణ్ణి వధించినటువంటి సత్యభామను పురస్కరించుకొని మనం అందరం పెంటల మీద కూడా మరి ఇల్లు చుట్టూ కూడా దీపాలతో అలంకరించి దీపావళి పండుగ ఎలా చేసుకుంటామో, మన నిత్య జీవితంలో కూడా ప్రతిరోజు మన జీవితంలో వెలుగు రావాలంటే చదువు అండి. చదువు లేనిటటువంటి జీవితము అది వ్యర్థం అండి. ఎందుకంటే ఎవడు ఏది చెప్పినా మనం అదే నిజం అనుకుంటాం. మనం చదువుకున్నట్టయితే ఎదుటివాడు చెప్పింది నిజమా అబద్ధమా, ఇది దీనికి సంబంధమా లేదా, ఇది వినవలసిందా కాదా అనేటటువంటి విషయాలు మనకు ఆలోచన శక్తి కలుగుతుందండి. కాబట్టి చదువు అనేది చాలా గొప్పది. మనము చదువు వెంబడి నడిస్తే చదువు అనేటటువంటి భగవంతుడు, జ్ఞానంతో కూడినటువంటి ఆ భగవంతుడు మనలో వెలుగుతాడు. అంటే మనము యొక్క చదువు వెంబడి నడిస్తే భగవంతుడు మనకు ముందు నడుస్తాడు. మన సమస్యలన్నీ ఆ వెలుగులో ఇంకా మనకు తేట తెల్లమవుతుంది. వాటన్నిటిని పరిష్కరించుకోవడానికి భగవంతుడు మనకు త్రోవ చూపిస్తాడండి. అది అందుకని మనం ఏం చేయాలి, భగవంతుని భయం కూడా ఉండాలి, భగవంతుని వెంబడి మనం నడవాలి. అందుకే ఇలా మన జీవితాలను వడబట్టాలి, ఫిల్టర్ చేయాలి అని అంటే మెయిన్ ఏం కావాలండి, మనం ఇప్పుడు ఒక వాటర్ ఫిల్టర్ చేయాలంటే ఏదైనా ఒక పరికరం కావాలి కదా. వడబట్టాలంటే ఒకటి గుడ్డ కానీ లేకపోతే అది జల్లి లాంటిది కానీ కావాలి. ఏదైనా ఒక జల్లించడానికి, వడబట్టడానికి, మరి మన జీవితాలను వడబట్టడానికి కూడా మరి చదువు అనేటటువంటి మరి ఆ పరికరం ఉంటేనే, ఆ యొక్క ఆయుధం ఉంటేనే మనము విజయవంతులమై ముందుకు వెళ్ళాలి.